ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమాలినా అస్సలు నేను క్షమించను. కనుకో కలలు ఫ్రీయేగా కనుకో. ఇలా కంటూ చెప్పుకుంటూ పో. నేను ఇలాగే వింటూ నవ్వుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటా. కోర్టుకెళ్ళాలంటే నాకు భయం వేస్తోందండి. అక్కడ మీ గురించి ఏం చెప్తారోనని. మీరు అలాంటి తప్పు చెయ్యరు అని నాకు తెలుసండి. కానీ అపూర్వ మామూలుది కాదు కదా. తను ఏదైనా తారుమారు చేసి మీకు ఏదైనా జరగరంది జరిగితే నేను తట్టుకోలేనండి. అయ్యో ఏంటండి, జాగ్రత్తగా చూసుకొని రావచ్చు కదా. మీకేమవుతుందోనని నా గుండె ఆగిపోయినంత పనైందండి. నా దేవతుండగా నాకేమవుతుంది? పొగడ్తులు ఆపండి. నేనేం దేవతని కాదు ఏం జరగకుండా ఆపడానికి. శారదా, నా దృష్టిలో నువ్వు దేవతవి. చీమకు కూడా అపకారం తలపెట్టని మనస్తత్వం నీది. ఏమీ ఆశించని అమ్మ ప్రేమ లాంటి స్వచ్ఛమైన ప్రేమ నీది. తెలుసో తెలియకో నేనెప్పుడైనా తప్పు చేస్తే నన్ను కాపాడేది నీ చల్లని చూపే. నాకు నా బిడ్డలకి దారి చూపించే వెళ్తురువి నువ్వు. నేను కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇస్తూ, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటూ, నేను భయపడుతున్నప్పుడు ఓ స్నేహితుడిలాగా నాకు సలహాలిస్తూ, ఇన్ని రకాలుగా నన్ను కాపాడుతున్నా నా అదృష్టాన్ని నువ్వు. శారదా, నువ్వు దేవతవే కాక ఇంకేం చెప్పు. నేను మీరనుకుంటున్నంత గొప్పదాన్ని కాదు. అంత గొప్పదాన్ని అయితే మీకు కష్టాలు ఎందుకు వస్తాయి? మిమ్మల్ని జైలు నుంచి విడిపించలేని అసమర్థురాల్ని. కళ్ళ ముందే భర్తున్నా తనే నా భర్తనే కనీసం నా పిల్లలకి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యురాల్ని. నేను చేయగలిగిందంతా ఒక్కటేనండి. మీరు ఈ శిక్ష నుండి మీరు త్వరగా బయటపడాలని ఆ దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదండి. $2 లక్షలా? అవునమ్మా, నేను భూమి మాట్లాడిన లాయర్ చాలా ఫేమస్ లాయర్. 2 కంటే ఎక్కువే అడిగారమ్మా. కానీ నేను భూమి బాగా రిక్వెస్ట్ చేశాక 2 లక్షలకు ఒప్పుకున్నారు. సరే, ఒక పని చేద్దాం, ఆగు.
నెక్లెస్ అమ్మేసి 2 లక్షలు కట్టేసాయి. ఎవరికి తెలియద్దు. సరే అమ్మా, వెళ్ళేసి వస్తాను. చెప్తానండు. ఇదిగో అమ్మాయి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కోర్టులో ఆ కేపీ గడికి డైరెక్ట్ గా శిక్ష పడిపోవాలి. ఒక్క మర్డర్ అయితే యావజ్జీవ కారాగార శిక్ష. 2 మర్డర్లు కాబట్టి డైరెక్ట్ గా ఊరే. అలా ఉండాలి మన తరపున వాదించే లాయర్ వాదన. ఓ పంచే, నువ్వే వెళ్ళి వాదించు. ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు అన్నట్టు నాకంత తెలివే ఉంటే నాకు ఇప్పటికి పెళ్ళి అయిపోయేది కదమ్మాయి. తెలుసు కదా మరి, నోరు మూసుకుని కూర్చో. మమ్మీ మమ్మీ మమ్మీ, ఏమైంది బేబీ? మీరా అత్తయ్య తన నెక్లెస్ అమ్మేసి 2 లక్షలు తీసుకురమ్మని చెర్రీతో చెప్తుంది. దేనికంట? అదేమిటమ్మాయి, ఇంకా దేనికని అడుగుతావేమిటి? ఆ చెర్రీగాడు వాళ్ళ నాన్న తరపున ఒక లాయర్ని మాట్లాడి ఉండుంటాడు. మరి ఆ లాయర్కి ఫీజు ఇవ్వాలి కదా. అమాయకంగా కనబడుతున్న మీరా చివరికి ఇంతకు తెగించిందా? రాణి, బావన్ రాణి, తన సంగతి చెప్తా. చెర్రీ, ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నావురా? పనుండి బయటికి వెళ్తున్నాను. మీ అమ్మ నెక్లెస్ అమ్మడానికా? మాట్లాడవే. అది ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అమ్మ నెక్లెస్ నేనెందుకు అమ్ముతాను? నాటకాలు ఆడకు చెర్రీ. బావా, చూసావా బావా, చూసావా? నీ చెల్లి తన కొడుకు కలిసి ఎలా నాటకాలు ఆడుతున్నారు? శోభా చంద్రక్కని చంపిన వాడిని రక్షించుకోవడం కోసం వీళ్ళు చివరికి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అమ్మేసి లాయర్ ఫీజు కట్టాలనుకుంటున్నారు బావా.